సింగరేణి కార్మికుల శ్రమను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం సింగరేణిని అపహాస్యం చేయొద్దని భట్టి సూచించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్ వద్ద ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. సంస్థకు సంబంధించిన యాజమాన్యం యొక్క నిబద్ధతని, ఇక్కడ ఉన్న ట్రాన్స్పరెంట్ విధానాన్ని అపహాస్యం చేస్తూ కొంతమంది మాట్లాడినటువంటి మాటలు, లేఖలు చూసిన తర్వాత నాకు మనసు కలిసి వేసి నేను ఇక్కడికి వచ్చి ఓపెన్ హౌస్ మీ అందరి సమక్షంలో ఇన్స్పెక్షన్ చేసి ఈ వాస్తవాలు ప్రజలు తెలియాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో చూశాను. ఇది కార్మికుల్ని అవమానపరచు, వాళ్ళ చెమటని శ్రమని అవమానపరచు, వారి ఆత్మగౌరవాన్ని అవమానపరచు. ఈ రాజకీయాల కోసం తెలంగాణ భవిష్యత్తుని, తెలంగాణ ఉన్న అతిపెద్ద ప్రభుత్వ సంస్థని ఈ రాజకీయ అవసరాల కోసం, స్వార్థం కోసం ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దని చెప్పి మాత్రం చాలా స్పష్టంగా వారు చెప్తూ, సింగరేణి అత్యంత పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా పనిచేయటమే కాదు, ఇది ప్రజల ఆస్తి, తెలంగాణ ఆస్తి. ఈ వనరులు, ఈ వ్యవస్థ, ఈ శక్తి అంతా ప్రజలకి చెందింది, ఈ రాష్ట్ర ప్రజలది. ఇది అట్లాగే ఉంటుంది. దోపిడీదారులను కానీ, త్యాగలను కానీ ఇటు కన్నెత్తి కూడా చూడలేను.